సారీ ఇందాక వచ్చి కొన్ని నేమ్స్ ఎమోషనల్ మర్చిపోయాను. ఫస్ట్ హావ్ టు థాంక్ మై టీమ్. మీరే కదా మన మేడం. మేము కూడా డిఓపి ఎమోషనల్ గారు అయ్యాం. సారీ మేము కూడా ఎమోషనల్ అయ్యాం మేడం. ఇక్కడ మేడం. ఇక్కడ. అవునా? అవును యెస్. కదా! యెస్. ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. బ్రేక్ చేస్తాం దాన్ని. అంటే ఐ వాంట్ ఫస్ట్ థాంక్ మై డిఓపి. హి ఈస్ డన్ మీరు చూసారు విజువల్స్ చూసారు కాబట్టి ఇట్స్ ఎక్స్‌పెక్ట్ బిన్ హి వాస్ ఫెంటాస్టిక్ అండ్ కొన్ని టైంలో వచ్చి చేసారంటే ఆబ్వియస్లీ డిఓపి వచ్చి బాగలేదంటే ఖచ్చితంగా వచ్చి ఆ టైంతో మేము ఫినిష్ చేసలేదు. సో ఆయనకు పెద్ద థ్యాంక్స్. ఎడ్విన్ సార్ వేర్ ఎవర్ యూ ఆర్ ఇప్పుడు డిఐ జరుగుతుంది. సో హి ఈస్ బిజీ విత్ దట్ బట్ డెఫినెట్లీ ఫస్ట్ రోజుకి అందరూ కలుగుతారు. అండ్ తమన్ సార్ అండ్ వెంకట్ మై ఎడిటర్స్ మై 2 ఆన్‌లైన్ ఎడిటర్ బాయ్స్ చాలా మంది ఉన్నారు. పెద్ద లిస్ట్ ఉంది. థ్యాంక్ యూ చెప్పేకి నేను ఫస్ట్ రోజుకి చెప్తాను నేను. ట్రైలర్ చాలా బాగుంది మేడం. మీరే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు ఇది? ఎందుకు చేయకూడదు అనిపించింది. అంటే ఇలాంటి ఇలాంటి స్టోరీ లేదు సార్. అంటే ఇట్ వాస్ అ గ్రాడ్యువల్ ఆర్క్. నేను ఇదే వచ్చి చేస్తానని నాకు ఫస్టే తెలుసు. అంటే యాక్టింగ్ వాస్ స్టిల్ లవ్ ఆఫ్ మై లైఫ్. బట్ ఐ న్యూ దట్ ఒక నెక్స్ట్ స్టెప్ అంటే నాకు వచ్చి అది డైరెక్షన్ అది నాకు ఆల్వేస్ ఉండింది బ్యాక్ ఆఫ్ మై హెడ్‌లో. బట్ ఇది ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. అండ్ సాయిబుర్రా గారే స్క్రిప్ట్ నాకు ఒక 4 ఇయర్స్ ముందు యాక్చువల్‌గా నేను క్రాక్ సారీ 4 ఇంకా ఎక్కువ. నేను 'క్రాక్' సినిమా షూటింగ్ చేసేటప్పటికే ఈ కథ విన్నాను. దాని తర్వాత మర్చిపోయాం ఆ కథ గురించి. బట్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లే సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కరెంట్‌కి దాన్ని ఎలా చేస్తాం చెప్పేసి డిడ్ ఇట్ అగైన్. సో ఐ సెడ్ ఓకే వై నాట్ బికాజ్ ద సబ్జెక్ట్ వచ్చి చాలా ఒక ఫీమేల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది సినిమాలో. సో అది నాకు నచ్చింది అందుకే. బాలకృష్ణ గారికి చూపించారా ఇది? ఇంకా యాక్చువల్‌గా రేపు వస్తున్నారు సారు. నేను వెళ్తున్నాను యాక్చువల్లీ సార్ చూపించేకి. ఆయన ఏమైనా చీఫ్ గెస్ట్‌గా పిలుస్తారా? ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఇట్లా ఏమైనా చూస్తాం ప్లానింగ్? సార్. అందరూ వాళ్ళ బిజీగా ఉన్నారు. నేను కొంచెం వేరే ప్లాన్ చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా యూ విల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ ఆన్ ద మార్చ్ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇందులో ఆర్టిస్ట్‌గా దాంతో పాటు డైరెక్టర్‌గా మీకు ఏది టఫ్ అనిపించింది? టఫ్ అనేది ఏది లేదు సార్. అది 2 బానే ఉంది నాకు నచ్చింది. అంటే ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాస్ టఫ్. ఇట్ వాస్ జస్ట్ ఐ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. సో ఐ ఎంజాయ్డ్ బోత్. మీరు ఆల్రెడీ 'నాంది' అని ఒక కోర్టు డ్రామా చేశారండి. ఈ పికప్ అంటే ఈ స్టోరీ పికప్ వెనక సాయి మాధవ్ బుర్రా గారు మీరు నటించాలని చెప్పారా? డైరెక్షన్ లాగానే చెప్పారా? ఎట్లా జరిగింది అసలు ఈ దిస్ కాంబినేషన్? హ్యాపెండ్ ఆల్మోస్ట్ అదే నేను చెప్పినప్పుడు 'క్రాక్' సినిమా చేసినప్పటికే నేను ఈ స్టోరీ విన్నాను. ఫస్ట్ అయితే సార్ వచ్చేసి ఆయన ఈ స్క్రిప్ట్ చెప్పారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు. స్క్రిప్ట్ విన్నాను కాబట్టి ఇంకేం దానికి ప్రొడ్యూసర్ లేదు ఏమీ లేదు. సో వి జస్ట్ ఒక ఆయనకి నా పరిచయం చెప్పేసి కథ విన్నాను. దాని తర్వాత ఆ కథ గురించి మర్చిపోయాను. సార్ పెద్దగా అయిపోయారు. నేను సినిమాలో బిజీ అయిపోయాము. బట్ ఈ కథ అయితే ఒక లైన్ ఉంది ఆ కథలో. అది నాకు చాలా నచ్చింది. అండ్ అది నా మైండ్‌లో ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కరెంట్‌లో వచ్చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని చెప్తే నాకు ఈ స్క్రిప్ట్ గుర్తుందప్పుడు. సో ఐ సెడ్ మరి ఈ స్క్రిప్టే చేయొచ్చు కదా! ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఒక కంటెంట్ బయట రావాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ టైంలో వినింది. సో అప్పుడు కొంచెం వేరేగా ఉంది. ఇప్పుడు మొత్తంగా నేను స్క్రీన్ ప్లే మార్చేసాను. కొంచెం స్క్రీన్ ప్లే మార్చేసి కొంచెం బెటర్ చేసుకొని అది చేస్తామని చెప్పేసి నేను దాంట్లో దిగింది. ఇండస్ట్రీలో మహిళగా ఇందాక ఒకటి చెప్పారు మీరు. ఒక లేడీగా కూడా ఎదగాలి అని చెప్పేసి. అంటే మీరు ఈ సినిమా డైరెక్షన్ చేయడం వెనక కూడా అదే మోటివ్ ఎట్లాగా? డెఫినెట్లీ సార్. అంటే ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చెయ్యి పెట్టుకొని పైన తీసుకువెళ్తేనే మేము అందరూ పైన వెళ్ళొచ్చు. మేమే దాన్ని కింద పెడితే అది ఆహ్, పైనకొచ్చలేదు అది. సో, ఐ థింక్ వి షుడ్ ఆల్వేస్ గివ్ హ్యాండ్స్ టు అవర్ ఫెలో ఆహ్, హ్మ్. అంటే ఇచ్చలేదండి. బట్ ఐ గాట్ సచ్ గుడ్ అమేజింగ్ ఒక అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు. వి గాట్ సచ్ గుడ్ సపోర్ట్ లైక్ వెదర్ ఇట్ వాస్ సాయి సార్ ఆర్ బన్నీ సార్ వెన్ దే సా ద సబ్జెక్ట్ ఒక న నమ్మించి చేస్తున్నారు కదా! అంటే ఆబ్వియస్లీ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎ వుమన్. సో, ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హావ్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ ప్రతి ఒళ్ళు ఆ థాట్ ప్రాసెస్‌లో రావాలి. రావాలంటే మేము ఆ చేంజ్ స్టార్ట్ చేస్తేనే అందరూ వచ్చి ఆ చేంజ్‌ని ఫాలో చేయొచ్చు. సో, ఐ వాంట్ టు బి ద చేంజ్. దట్ ఈస్ ద లాజిక్. కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. 'ప్రకాష్ రాజ్' గారు పెద్ద ఒక్కళ్ళే మిస్ 'శరత్ కుమార్' గారే మిస్ అయ్యారనిపించింది. ఆయన ఆ! కూడా అడిగారు. ఎందుకు ఆ! నాకు ఈ సినిమాలో రోల్ లేదా? ఐ సెడ్ సారీ డాడీ. నేను 'కభీ ఖుషీ కభీ గమ్' నేను చేయలేదు. సరస్వతి చేశాను కాబట్టి నెక్స్ట్ సినిమాలో నేను ఇస్తానని చెప్పేసాను. అంటే ఇంత తక్కువ టైంలో 30 డేస్‌లో ఇంతమంది కాస్టింగ్ తోటి ఎలా చేయగలిగారు అంటే? ప్లానింగ్ సార్. అంటే వాళ్ళ డేట్స్ కూడా మీకు సెట్ అవ్వాలంటే అది చాలా కూడా కష్టం. ప్లానింగే. ఇన్‌ఫాక్ట్ ఐ రిమెంబర్ టెల్లింగ్ సాయి, ఐ సెడ్ సాయి ఐ కెనాట్ పుష్ ఎనీ డేట్స్ బికాజ్ ఐ గాట్ దట్ వాస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ కన్సర్న్స్. బికాజ్ ఆఫ్ ఇవ్లో తమిళ్‌లో వస్తుంది సార్. ఇన్ని మనుషులు ఉన్నప్పుడు ఇన్ని సార్లు పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ అన్నీ చిన్నవే కాదు. అందరూ బిజీ షెడ్యూల్. బట్ అది పూజ ప్లానింగ్, డేట్స్ ప్రవీణ్ నా డేట్స్ చూసుకొని అందరూ వచ్చేసి కలిసి ఇట్ వాస్ ఫుల్ టీమ్ వర్క్. ఐ న్యూ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఐ వాంట్ టు టేక్. సో, దాంట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ముందు రోజే వెళ్ళి
షార్ట్‌లన్నీ ప్లాన్ చేసుకొని సో ఎక్కడికి టైం వేస్ట్ చేయకుండా చేసాం. అంటే మామూలు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా బడ్జెట్ తగ్గించుకోవడానికి చేస్తారా? బేసికల్లీ మీలో ఆ స్పీడ్ ఉంటుందని. స్పీడ్ మీరు చూసారు కదా! గోపి సార్ చెప్పారు. ఆయన సినిమాని కూడా నేను అంతే చేశాను. సో, మన స్టాఫ్ గురించి ఒక జోక్ ఉంది. మేడం మీరు ఎక్కువ టేకులు తీసుకుంటే మనకు ఎక్కువ బాటలొస్తాయి రోజు రోజుకి. మీరేమో 4 రోజులు పని 2 రోజులు ఫినిష్ చేస్తే మనకి బాట ఎలా వస్తుందని చెప్పేసి ఒకటి జరుగుతుంది. సో, జనరల్లీ ఎ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ పర్సన్. ఐ డోంట్ హావ్ టూ మెనీ టాంట్రమ్స్. సో, ఐ అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ అని చెప్పొచ్చు. మీ వరలక్ష్మి గారు. మేక్ ఓవర్ చూస్తే చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే ఈ రోల్‌కి సంబంధించి మీరు అట్లనే రెడీ అయ్యి యెస్. వచ్చారు. ఆ సో, అంటే గెటప్‌తోనే వచ్చాను. స్పెషల్‌గా ఇలా ఉండాలి మదర్ అంటే అని అలా ఏమన్నా నో. ఇట్ వాస్ నాట్ దట్. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు ఈ కాలంలో వాట్ కెన్ వి డూ డిఫరెంట్ టు ప్రమోట్. ఇప్పుడు ఈ లుక్‌లో అయితే ఇట్స్ దేర్ ఇన్ ద మూవీ. సో, ఐ జస్ట్ థాట్ దట్ ప్రతి ప్రమోషన్‌కి ఈ లుక్‌లో వెళ్తే మన జనాల మధ్యలో పోయి అది సెట్ అవుతుంది కదా! ఈ లుక్, ఈ బ్రాండ్. సో, రిజిస్టర్ అవుతుంది. సో, అందువల్ల అది చేశాను. సో, సెట్స్‌లో బాసీ డైరెక్టర్‌గా ఉన్నారు కదా! సో, అంటే బేసికల్లీ మీరు విమెన్ డైరెక్టర్. బట్ మీరు బిహేవియర్ మీరిద్దరు ఎప్పుడు కూడా కూడా నాకు చాలా తెలుసు కదా! బాసీగా ఉంటుంది. నెక్స్ట్ అడుగుతాం. నెక్స్ట్ సో, అనుకుందాం. బాసీ డైరెక్టర్‌కి సీనియర్ ఆర్టిస్టులంతా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళతో మీకెలా ఉంది? అంటే కలిపి ఒక సెట్స్‌లో See, యాక్ట్ చేయడం I వేరు think యాస్ ఒక ఎ డైరెక్టర్. డైరెక్టర్‌కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్. సో, ఐ వాస్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు వచ్చి నేను పోయి యాక్టింగ్ ఎవరికి నేను నేర్పించక పెద్దగా ఏం లేదు. వాళ్ళు మీటర్ పట్టుకుంటారు. అంటే ఇదే మీటర్ అని కావాలని చెప్పేసి ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్ వెదర్ ఇట్ వాస్ ప్రకాష్ రాజ్ సార్ ఆర్ ప్రియామణి మ్యామ్, కిషోర్ సార్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, గెటప్ సీను గారు అందరూ పెద్దవాళ్ళే. సో, ఎవరికి వచ్చి నాకేమో పెద్దగా ఒక ఫ్రిక్షనే అవ్వట్లేదు. ఇట్ వాస్ వెరీ ఈజీ టు జస్ట్ టెల్ దెమ్ వాట్ ఐ నీడెడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ లైక్ ఐ సెడ్ మనకి డీఓపీ వచ్చి చాలా కోఆపరేట్ చేసిన వల్ల చాలా ఈజీ కూడా అయిపోయింది. ఎక్కువ టేక్‌లు వెళ్ళలేదు. ఇట్ వాస్ వెరీ ఫాస్ట్ అండ్ 2 కెమెరా సెటప్ పెట్టాము. సో, వి వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ ద మల్టిపుల్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద సేమ్ ఎమోషన్. సో, దట్స్ హౌ వి మేనేజ్డ్. సాయి గారు. వరలక్ష్మి గారు. సాయి గారు ఒక question. మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా! మేడం ఎప్పుడు ఆర్డర్సే ఏస్తారు రిక్వెస్ట్‌లు ఉండవు అని. మీరు స్టేజ్ మీద ఇందాక అన్నారు మేడం అన్ని ఆర్డర్స్ అని చెప్పి. అంటే చాలా పొలైట్‌గానే మాట్లాడారు. సో, అంటే ఆమె మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంక ఇలా షూట్ చేసేద్దామని ఫోన్ చేసి రమ్మనడం. ఇదంతా అంటే యాస్ ఎ లేడీ డైరెక్టర్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఇండస్ట్రీలో చాలా ఆలోచిస్తారు. మూవీస్ ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట వింటారో లేదో అని చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది. సో, ఈటీవీ విన్ను ఒక లేడీ డైరెక్టర్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే డెబ్యూ డైరెక్టర్స్ మీరు 9th నెంబర్ అని చెప్పారు కదా! సో, ఒక లేడీ డైరెక్టర్‌ని యాక్సెప్ట్ చేయడానికి అంటే ఆమె చెప్పిన కథ కావచ్చు, లేకపోతే ఆమె ఎలా చెప్పారు ఏంటి అది దాని గురించి? ఎప్పుడు కూడా మనం మెయిల్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే మనం 'వలరి' అనే సినిమా తీసాం. దట్ ఆల్సో ఫీమేల్ డైరెక్టర్, తమిళ్ అమ్మాయి, డెబ్యూనే ఆ సినిమా కూడా. సో, ఆ రోజు ఏంటంటే కొంచెం రాజవచ్చి రాంబాయ్ ప్రమోషన్లో ఉండే. అండ్ వీ యూజువల్లీ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో, అందుకనే ఆగుదామని చెప్పాను. బట్ వెన్ ద మూమెంట్ షీ సెడ్ అబౌట్ ఆల్ ద యాక్టర్స్ అండ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇంకా మేము టైం తీసుకొని చేయాల్సి వచ్చింది. వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు. మీరు